హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కావేరి దీప కోసం ప్రేమతో కొన్ని పిండి వంటలు చేసుకుని వస్తుంది. స్పెషల్లీ తాటి బెల్లంతో చేసిన సున్నుండలు తీసుకుని వస్తుంది. ఇక శౌర్య వచ్చి, హాయ్ నానమ్మ, ఎప్పుడొచ్చావు, నా కోసం ఏం తీసుకొచ్చావు అని ముద్దుగా అడుగుతుంది. అప్పుడు కావేరి, సరే గాని నువ్వు నాకు మాత్రమే హాయ్ చెప్పావు, మీ తాతకి హాయ్ ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. అప్పుడు శౌర్య, నువ్వంటే ఎప్పటికో ఒకసారి వస్తావు, కానీ తాతయ్య అస్తమానం వస్తాడు అని చెప్తుండే. ఇక శ్రీధర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కావేరి కూడా కాస్త డౌట్ అయితే పడుతుంది. అప్పుడు కాంచన, కావేరి ఇప్పుడు ఆయన సీఈఓ కదా, అందుకే కార్తీక్తో మాట్లాడడానికి వస్తుంటాడు అంటూ కవర్ చేస్తుండే. ఇక కావేరి, ఇది కూడా ఆయనలే కదక్క, ఆయన ఎవరి కోసమైనా రావచ్చు అని చెప్తుండే. అప్పుడు కాంచన, సరే కానీ కావేరి ఆ డబ్బాలో ఏముంది అని అడిగితే, అప్పుడు జంతికలు అని చెప్తుంది కావేరి. అప్పుడు శౌర్య, నాకు జంతికలు వద్దు కానీ ఆ సున్నుండలు కావాలి అని అడుగుతుంది. అప్పుడు కాంచన, ఇవి నీకోసం కాదే, మీ అమ్మ కడుపులో ఉన్న బుజ్జి పాప కోసం అని చెప్తుంది. ఇక కార్తీక్ దీప అప్పుడే వస్తారు. అప్పుడు కార్తీక్, చిన్నమ్మ ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. ఇంతకు ముందే వచ్చాను అని చెప్తుంది కావేరి. అప్పుడు కార్తీక్, ఏంటి మాస్టారు, నువ్వు ఇంటికెళ్ళి చిన్నమ్మని తీసుకొచ్చావా అని అడుగుతాడు. అప్పుడు కావేరి, మీ నాన్న ఇక్కడున్న విషయం నాకు తెలియదు కార్తీక్, నేను దీప కోసం అని చెప్పి పిండి వంటలు చేసుకొచ్చాను అని చెప్తుంది. అప్పుడు శౌర్య, నాకు ముందు సున్నుండలు పెడతారా లేదా అని అడుగుతుంది. అప్పుడు కాంచన, నీకు కాదు అని ఇందాక చెప్పాను కదే, ముందు నువ్వు లోపలికెళ్ళు అంటూ కసురుకుంటుంది. ఇక శౌర్య బాధపడుతూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు దీప, అత్తయ్య ఏమైంది అని అడిగితే, అప్పుడు కాంచన, కావేరి నీకోసం అని చెప్పి తాటి బెల్లంతో చేసిన సున్నుండలు తీసుకొచ్చిందే, కానీ శౌర్య అవే కావాలి అని అడుగుతుంది అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, అమ్మ ఒక్కటి పెట్టొచ్చు కదా అంటాడు. అప్పుడు కాంచన, పెడతాను కానీ ముందు మీ నాన్నతో మాట్లాడు, ఆయన చాలాసేపటి నుంచి నీకోసమే చూస్తుండు, ఇంటికి వెళ్ళాలి కదా, పైగా మీ చిన్నమ్మ కూడా ఇక్కడే ఉంది కదా, పైగా చీకటి పడుతుంది కాబట్టి మీరు తొందరగా మాట్లాడుకోండి, వాళ్ళు వెళ్తారు అని చెప్తుండే. అప్పుడు దీప, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్తుంటే. అప్పుడు శ్రీధర్, దీప నేను నీతోనే మాట్లాడాలి అని చెప్తాడు. ఇక దీప అక్కడే ఆగిపోతుంది. నేను ఓ మాట అడుగుతాను, మీరెవ్వరు కూడా బాధపడకండి అని చెప్తాడు. ఇక అదేంటో చెప్పు అని అడుగుతుంది కాంచన. అప్పుడు శ్రీధర్, ఇన్ని రోజులు దీప అంటే నాకు మాత్రమే నచ్చదు అనుకునేవాడిని, కానీ మీ అమ్మకి కూడా దీప అంటే ఇష్టం లేదు అని నాకు ఈ రోజే తెలిసిందిరా అని చెప్తాడు. అప్పుడు కాంచన, దీప అంటే నాకు ఇష్టం లేదని నేను మీతో చెప్పానా అంటూ కోపం చేస్తుండే. అప్పుడు శ్రీధర్, సరిగ్గా చెప్పాలి అంటే దీప ప్రెగ్నెంట్ అవ్వడం నీకు ఇష్టం లేదు కాంచన అని చెప్తాడు. అప్పుడు కార్తీక్, ఏం మాట్లాడుతున్నారు మాస్టారు అని అడిగితే. అప్పుడు శ్రీధర్, నేను చెప్పేది నిజమేరా, నీకు దీపకి బిడ్డ పుట్టడం మీ అమ్మకి అస్సలు ఇష్టం లేదురా అని చెప్తాడు. అప్పుడు కాంచన కోపం చేస్తూ ఉంటుంది. నా కోడలి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అలాంటిది ఆ ఆశల గురించి తప్పుగా మాట్లాడే అర్హత కానీ నీకు లేదు అంటూ బాధపడుతుంది. ఇక శ్రీధర్, నువ్వంతగా ఆశలు పెట్టుకుంటే కడుపుతో ఉన్న కోడల్ని మీ నాన్న ఇంటికి పంపించేదానివే కాదు, ఈరోజు నీ కోడలు కాలు జారి కింద పడబోయింది, అది నీకు తెలుసా, అయినా నిన్న మీ నాన్నతో నువ్వేం చెప్పావు నీకు గుర్తుందా, మీ అమ్మ మళ్ళీ నా మనవరాలి రూపంలో పుట్టబోతుంది అని మీ నాన్నకి చెప్పావు కదా, కానీ ఈరోజు సుమిత్ర దీపని పట్టుకోకపోయి ఉంటే మీ అమ్మ మరోసారి చచ్చిపోయేది అంటూ నిజం చెప్పేశాడు శ్రీధర్. అప్పుడు కార్తీక్, మాస్టారు ఏం జరగలేదు కదా అని చెప్తే. అప్పుడు శ్రీధర్, ఒకవేళ జరిగి ఉంటే ఇలా నిలబడి నువ్వు మాట్లాడబడివా, ఏడుస్తున్న భార్యని ఏడుస్తున్న తల్లిని ఓదార్చలేక నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తుండేవాడివి కదా అని చెప్తాడు. ఆయన నీ కోడల కంటే మంచి పని మనిషి నీకు దొరకట్లేదా ఆ ఇంటికి పంపించాలి అంటే అని చెప్తుంటే. అప్పుడు దీప, మామయ్య గారు అదే గారిని ఏమనకండి అని చెప్తుండే. అప్పుడు శ్రీధర్, నువ్వు కాలు జారి పడిపోయావు అంటే నా గుండె జారిపోయినంత పని అయిపోయింది, ఆయన నా కొడుకు తండ్రి కాబోతున్నాడు అంటే నేను తాతయ్యని అవుతున్నట్టే కదా, మరి నా కొడుకు వారసత్వాన్ని నీ కడుపులో మోస్తున్నావు కదా, నువ్వెంత జాగ్రత్తగా నడవాలి, అసలు నువ్వు నడవాల్సిన అవసరం ఏముంది, ఆ ఇంట్లో నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది, అసలు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి దీపా అంటూ నిలదీశాడు. ఇక ఈ మాటలన్నీ నువ్వే అడగాలి కాంచనా, నీ కోడల్ని అక్కడికి వెళ్లకుండా నువ్వే ఆపాలి, కానీ నువ్వు ఆపలేదు అంటే నీ కోడలి మీద నీకు ఇష్టం లేనట్టే కదా అని చెప్తాడు. మరోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను మాస్టారు అని చెప్తాడు కార్తిక్. అప్పుడు శ్రీధర్, చూసావు కదా కాంచన, వీడు పడకుండా చూసుకుంటాను అంటున్నాడు కానీ వెళ్ళకుండా ఆపుతాను అని చెప్పట్లేదు కదా అంటూ బాధపడతాడు. అప్పుడు కార్తిక్, ఏంటి మాస్టారు, నువ్వు నాతో మాట్లాడకుండా అమ్మతోనే మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు. ఇక ఎందుకు అంటే అమ్మ కాబోతున్న ఒక ఆడదాని గురించి అమ్మైనా ఆడదే జాగ్రత్తలు తీసుకోవాలి అని కార్తిక్ అయితే చెప్తాడు శ్రీధర్. చూడు కాంచన, నీకు మీ పుట్టింటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ కనీసం పావంతైనా సరే నీ కోడలి మీద
చూపించు. వీళ్ళిద్దరిని ఆ ఇంటికి వెళ్ళకుండా ఆపు. దీపని జాగ్రత్తగా చూసుకో. అసలు దీపని ఏ పని చేయనీయకు. నీకు కుదరకపోతే కావేరి రోజు క్యారేజ్ తీసుకుని వస్తుంది. అసలు ఈ మాటలన్నీ కార్తీక్‌తోనో, దీపతోనో నేను చెప్పొచ్చు కానీ, వీళ్ళు నా మాట వినరు కదా! అందుకే నీకు చెప్తున్నా అంటూ జాగ్రత్తలైతే చెప్తాడు. ఒకవేళ వీళ్ళు ఆ ఇంటికి వెళ్తే నేను మళ్ళీ ఈ ఇంటికొస్తాను. నిన్నే అడుగుతాను అని గట్టిగా బెదిరిస్తాడు. ఇక కావేరిని కూడా రమ్మని చెప్పి బయటికైతే వెళ్ళిపోతాడు శ్రీధర్. అప్పుడు కావేరి, అక్క ఆయన కోపంలో చెప్పినా కూడా ఆయన చెప్పింది కరెక్టే కదా! ఒక్కసారి ఆలోచించండి అని చెప్తుంది. ఇక దీపని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది. ఇక కాంచన, దీప నువ్వు ఆ ఇంటికి వెళ్ళకూడదు. మీరిద్దరూ ఆలోచించి నాకు మీ నిర్ణయం ఏంటో చెప్పండి అంటూ కోపంగా రూమ్‌లోకైతే వెళ్ళిపోతుంది. మరోవైపు శ్రీధర్ తన అల్లుడు కాశీ కోసం తన దగ్గర పీఏగా జాబ్ అయితే ఇస్తాడు. కానీ కాశీ నేను చెయ్యను అంటూ కసురుకుంటాడు. అప్పుడు కావేరి, ఎందుకండి అల్లుడు గారికి ఎలాంటి పోస్ట్ ఇచ్చారు అని అడుగుతుంది. అప్పుడు శ్రీధర్, పీఏ పోస్ట్ అంటే ఏమనుకుంటున్నావే, 40,000 జీతం, పైగా మా దగ్గర పనిచేస్తే ఆ తర్వాత బిజినెస్లో కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓ రెస్టారెంట్ కూడా పెట్టుకోవచ్చు. అలా చేస్తే అల్లుడే ఓ 50 మందికి జాబ్ కూడా ఇవ్వచ్చు అని చెప్తాడు. ఇక కావేరి, మీరన్నది కరెక్టేనండి. కానీ అల్లుడు గారు ఒప్పుకోవడం లేదు కదా! అంటుంది. ఇక స్వప్న ఇదంతా విని నేను ఒప్పిస్తాను అని చెప్పేసి ఆ జాయినింగ్ కవర్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక కాశీకి అర్థమయ్యేలా చెప్తుంది కానీ కాశీ అస్సలు కూడా వినడు. అప్పుడు స్వప్న, అలా అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నేనింక రాను. అక్కడే ఉంటాను అని చెప్తుంది. అప్పుడు కాశీ, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటాడు. ఇక స్వప్న, అవును. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటాను అని చెప్తున్నావు కానీ నేను మాత్రం నీకు నచ్చినట్టు ఉండను. ఎందుకంటే నువ్వు మా నాన్న చెప్పినట్టు చేస్తేనే నేను అన్నీ మర్చిపోయి నీతో ఇంతకు ముందులా ఉంటాను అని చెప్తుంది. ఇక కాశీ, సరే టిల్లు, నువ్వు చెప్పినట్టే చేశాను. నా ప్రేమ కోసం నా ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటిది నా ప్రేమని నా ఈగో కోసం నేను వదులుకోలేను అని చెప్పేసి ఆ జాయినింగ్ లెటర్ తీసుకుంటాడు. ఇక స్వప్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలుంటే మరోవైపు దీప, అమ్మకి నా మీద ఎంత కోపంగా ఉందో అంటూ ఫీల్ అయిపోతాడు. అప్పుడు దీప, బావా అత్త నన్ను ఏమీ అడగదు కానీ నిన్నే అడుగుతుంది అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, అవును దీప, ఇటు మా అమ్మ, అటు మా నాన్న, మధ్యలో నువ్వు, అందరూ నాతో ఆడేసుకుంటున్నారు కదా అంటూ బాధపడతాడు. ఇక దీప, బావా అసలు వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్తున్నామో అత్తయ్యకి మామయ్యకి తెలియదు కదా, తెలిస్తే ఎందుకు అడుగుతారు అంటూ చెప్తుంది. ఇక కార్తీక్, అలా అయితే నువ్వే శివనారాయణ గారి అసలైన మనవరాలివి అని అందరికీ చెప్పాలి కదా, మరి చెప్పమంటావా అని అడుగుతాడు. ఇక దీప, ఆయన ఏదో ఒక రోజు అందరికీ తెలియాల్సిందే కదా అంటుంది. అప్పుడు కార్తీక్, అలా అయితే అమ్మకి నిజం చెప్పేద్దామా అని అంటాడు. ఇక అప్పుడే వచ్చిన కాంచన, ఏంటా నిజం, అసలు నాతో ఏం నిజం చెప్పాలి అని నిలదీస్తుంది. ఇక దీప, ఏం లేదు అత్తయ్య అని చెప్తుంటే అప్పుడు కాంచన, నేను వాణ్ణి అడిగాను, నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు అంటే ఆ నిజం నీకు కూడా తెలుసు కదా, అయినా ఎంతైనా పెళ్ళి అయ్యేంత వరకేరా, పెళ్ళాక మేమెందుకు గుర్తుంటాము అంటూ కోపం చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, దీప నన్ను తన కొంగును కట్టేసుకోలేదమ్మా అంటాడు. ఇక కాంచన, అది కట్టేసుకోకపోయినా నువ్వు మాత్రం దాని చీర కొంగును కట్టేసుకుంటున్నావు కదా అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడు దీప, ఏంటత్తయ్య బావని అంత పెద్ద మాట అనేశావు అంటుంటే, నిన్ను కూడా అంటానే, నీ మీద నాకు అనే అధికారం ఉంది కదా అంటుంది. ఇక దీప, ఎంతైనా మేనత్త కదా అంటూ నోరు జారుతుంది. అప్పుడు కాంచన, ఏంటి మేనత్తనా అంటుంటే అప్పుడు కార్తీక్, అత్త మేనత్త అంతా ఒకటే కదమ్మా అంటూ కవర్ చేశాడు. అప్పుడు కాంచన, కాదురా, తండ్రికి చెల్లెలు మాత్రమే మేనత్త అవుతుంది, భర్తకి తల్లి అయితే అత్తగారు అవుతుంది. సరేగాని మీ నాన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు అని అడుగుతుంది కాంచన. అప్పుడు కార్తీక్, ఆయన ఏదో కోపంతో అలా అన్నారమ్మా అని చెప్తుంటే అప్పుడు కాంచన, ఆయన ఏమి కోపంగా అనలేదురా, కానీ మీరిప్పుడు నాకు సమాధానం చెప్పకపోతే ఆయనకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటుంది. ఇక కార్తీక్, దీప ఎంతగా చెప్పినా కూడా కాంచన అసలు కూడా వినిపించుకోదు. ఆయన దీప కింద పడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి, మీరేమో నా మాట వింటున్నారు అని అందరూ బయట అనుకుంటారు, కానీ వాళ్ళందరికీ తెలియదు కదా, నేనే మీ మాట వినాల్సి వస్తుంది అంటూ కోపం చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటమ్మా ఇలా అంటున్నావు, అయినా నీ మాట ఎప్పుడు కాదన్నాము అంటాడు. ఇక కాంచన, ఎవరో వచ్చి చెప్తే కానీ నాకు తెలియదు కదరా అంటుంది. అప్పుడు దీప, అత్తయ్య ఆయన నీకు భర్త కదా అంటుంటే అప్పుడు కాంచన, అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కోపం చేస్తుండే. అప్పుడు కార్తీక్, ఎందుకమ్మా తనతో అంత గట్టిగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు కాంచన, నేను నీ భార్యని ఏం అనట్లేదురా అంటూ వెటకారం చేస్తుండే. ఇక దీప, అత్తయ్య అనే అధికారం మీకు లేదా అంటూ ఫీల్ అయిపోతుంది. అప్పుడు కాంచన,
నాకే అధికారం లేదు కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటుంది. ఇక శౌర్య వచ్చి ఏంటి నానమ్మ అంత గట్టిగా అరుస్తున్నావు అంటుంటే అప్పుడు కాంచన శౌర్యని కూడా తిట్టి పంపించేసండి. ఇక నేను ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నా అంటూ బాధపడుతుంది. అప్పుడు దీప అత్తయ్య ఇప్పుడు ఏం జరిగిందని బాధపడుతున్నారు అంటుంటే అప్పుడు కార్తీక్ దీపని రూమ్లోకి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు దీప బావా నేనేం చేశాను అంటుంది. ఇక కార్తీక్ దీప నువ్వు లోపలికి వెళ్తావా లేదా అంటూ కోపం చేశాడు. ఇక దీప బాధపడుతూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు కాంచన దాని మీద ఎందుకు అరుస్తున్నావురా ఇప్పుడు అది రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుందేమో నువ్వు వెళ్ళరా అని చెప్తుంది. ఇక కార్తీక్ ఏడుపు మంచిదేలే కన్నీళ్ళు కంట్లో ఉన్న నలకలే కాదు మనసులో ఉన్న బాధలను కూడా బయటికి తీసుకొస్తాయి అంటూ బాధపడతాడు కార్తీక్. అప్పుడు కాంచన నేను ఎవ్వరిని ఇక ఏం అడగలేనురా అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్ అనాల్సినవన్నీ అనేసావు కదమ్మా అంటూ బాధపడతాడు. ఇక జ్యోత్స్న కోపమేమో మా నాన్న మీద చూపిస్తుంది, మా నాన్న కోపమేమో నీ మీద చూపిస్తున్నాడు, నీ కోపం ఏమో నీ కోడలి మీద చూపిస్తున్నావు, నీ కోడలి కోపం నా మీద చూపిస్తుంది, మరి నా కోపం ఎవరి మీద చూపించాలమ్మా అద్దంలో చూసుకొని నన్ను నేనే తిట్టుకోవాలా అంటూ చాలా బాధపడతాడు. ఇటు శ్రీధర్ కోపంలోనూ అటు కాంచన కోపంలోనూ అర్థం ఉంది. ఎందుకంటే దీప కడుపులోని బిడ్డ క్షేమం కోసమే అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు దీప కోసం ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అనేది రేపటి వీడియో చూద్దాం. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.